హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కేఎఫ్సి చికెన్ చేస్తున్నాము. ఫ్రెష్గా చికెన్ తీసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి. చికెన్ మంచిగా కడిగిన తర్వాత వాటర్ మొత్తం అంతా ఒక దాంట్లోకి పోయేటట్టుగా పిండుకొని మంచిగా తీసుకొని ఒక దాంట్లోకి వేసుకోవాలి. చికెన్ని ముందుగా కొంచెం పసుపు వేసుకొని, తగినంత పసుపు వేసుకొని, తర్వాత కొంచెం అల్లిమిల్లిగడ్డ వేసుకొని, దాంతోపాటు ఉప్పు తగినంత వేసుకోవాలి, మీకు సరిపడినంత. తర్వాత కారం వేసుకోవాలి, కారం తగినంత వేసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి, మంచిగా కలపాలి. పీసెస్లోకి మంచిగా ఎనికేటట్టుగా మంచిగా అలాగే కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు అట్లనే కలుపుకుంటూ ఉంటే మంచిగా చికెన్ అనేది దాంట్లోకి మంచిగా మసాలా అనేది ఇనుకుతుంది అన్నమాట. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవడం ఎందుకంటే మనం మ్యారినేట్ చేసుకున్న మసాలా వాటర్కి కూడా కలిస్తే చికెన్లోకి వాటర్ అనేది బాగా ఇనుకుతుంది. సో మనం కేఎఫ్సి చేసుకున్నా కూడా టెండర్గా ఉంటుందన్నమాట, సాఫ్ట్గా వస్తుంది చికెన్ కూడా. మనం తింటూ ఉంటే ఇట్లా జ్యూసీగా అనిపిస్తుంది. సో చూడండి, ట్రై చేయండి. అలాగే అలా కలుపుకోవాలి. సో మంచిగా సెట్ అయిన తర్వాత దాన్ని తీసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు. తర్వాత పొయ్యి మీద నూనె తీసుకోవాలి. అది డీప్ ఫ్రై ఈలోపు కొంచెం మైదా తీసుకొని ఆ మైదాలో చికెన్ పీసెస్ని వేసుకొని కొంచెం ఆ పిండిలో కొంచెం డిప్ చేయాలి. పీసెస్ని మంచిగా డిప్ చేసుకొని ఆ పీసెస్ని తీసి వాటర్లోకి వేసుకోవాలి. సో ఇదేంటంటే మన కేఎఫ్సి కోటింగ్ ఉంటుంది కదా, సో ఆ కోటింగ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఆ కోటింగ్ కోసమని మనం పిండిలో డిప్ చేస్తూ ఉంటాం, పొడి పిండిలో. సో ఆ పొడి పిండిలో డిప్ చేసుకున్న తర్వాత అలాగే కొంచెం లైట్గా ప్రెస్ చేసినట్టుగా చేసుకోవాలి. ఇట్లా పీసెస్ మాత్రం అటాచ్డ్ ఉండొద్దు, చూసుకోవాలి. అది మాత్రము అటాచ్డ్గా ఉంటే మనకు కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో అది చూసుకోండి. అలాగే పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని వాటర్లోకి వేసుకొని అలాగే మెల్లిగా ఒక్కొక్కటి మంచిగా పిండి రాకుండా చూసుకోండి, మంచిగా దులుపుకొని వేసుకోవాలి. పొడిపిండి అనేది ఎక్కువగా వేస్ట్ కానివ్వద్దు. సో అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ వాటర్ అనేది ఒక కూల్ వాటర్లో వేసుకోవాలన్నమాట. సో కొంచెం వాటర్ అనేది కూల్ వాటర్ యూస్ చేస్తే కొంచెం చికెన్ అనేది మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. మళ్ళీ ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళలోంచి తీసేసి మళ్ళీ ఇంకోసారి పిండిలో డిప్ చేసుకుంటే మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. సో అలా దులుపుకుంటూ ఉంటే కొంచెం మంచిగా అలా తీసి పెట్టుకోవాలి. ఆయిల్ ప్యాన్ మీద ఫ్రై అయ్యేలోపు అలా ఒక్కొక్క పీస్ సపరేట్గా తీసి పెట్టుకోవాలి. సో అలా ఆయిల్లో వేసుకోవాలన్నమాట. పొడిపిండి మంచిగా దులుపుకోవాలి. సో చూడండి, ఇట్లా ఆయిల్లో ఎలా వేస్తున్నాము. ఇంకొకటి, ఆయిల్లో వేసిన తర్వాత మొత్తం చికెన్ మునిగిన తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. మనం ఊకే జలిగంటతోటి కదిలిస్తూ ఉండకూడదు అనమాట, ఎందుకంటే దాని కోటింగ్ అనేది ఊడిపోతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపి వేసుకుని సెట్ చేసుకోండి. సో చూసుకోండి, జలిగంటతో జాగ్రత్త, ఊకే కలుపుతూ ఉంటే దాని కోటింగ్ అనేది పోతుంది. సో కేఎఫ్సి ఈజ్ రెడీ. చూడండి, సో ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది. కేఎఫ్సి కంటే కూడా నేను చెప్పిన రెసిపీ ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. సో ట్రై ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.